వెల్కమ్ టు RL30 న్యూస్. దంత వైద్య శిబిరానికి విశేష స్పందన. జీవీఎంసీ 71వ వార్డు పరిధి దుర్గానగర్ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాయజ్ఞ సరస్వతి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి సోమవారం జన్మదిన సందర్భంగా ముందు రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనిల్ నీరుకొండ దంతవైద్య కళాశాల వారి అధ్యక్షతల్లో మెగా దంతవైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల అప్పలసూరి మాట్లాడుతూ దుర్గమ్మ వారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వార్డులో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో అనిల్ నీర్కొండ దంతవైద్య కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మెగా దంతవైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలకు దంత సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన పలు జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. వార్డు పరిసర ప్రాంతంలో ఉన్న పేదవారి కోసం తన వంతు సహాయంగా తన జన్మదినం సందర్భంగా ఈ మెగా దంతవైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ దంతవైద్య శిబిరంలో సుమారు 100 మందికి పైగా పేదవారికి ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆకుల అప్పలసూరి గారి జన్మదినోత్సవ సందర్భంగా అనిల్ నీరుకొండ దంతవైద్య కళాశాల నుంచి ఈరోజు ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ దంతవైద్య శిబిరంలో భాగంగా ఇక్కడికి వచ్చిన దగ్గరగా 100 మంది దాకా పేషెంట్స్ని మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో చాలా మందికి చిగుళ్ళ వ్యాధులకు సంబంధించినవి గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము చిగుళ్ళ వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేశాము. కొంతమందికి ట్రీట్మెంట్ నిమిత్తము కాలేజీకి రిఫర్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం కాలేజీ నుంచి ఒక ప్రత్యేకమైన వెహికల్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ తీసుకెళ్ళటం, మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆకుల అప్పలసూరి గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనిల్ నీరుకొండ దంత వైద్యశాల బృందానికి, అలాగే మన సీనియర్ అయిన శ్రీనివాసరావు గారికి, వాళ్ళ సభ్యులందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ 50-60 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్గానగర్ వచ్చి ఈ దంత వైద్యం చేయడానికి వచ్చారు. అలాగే మా తమ్ముడు రాయి వెంకటేశ్వర వాళ్ళ పాప డాక్టర్ అవడం, ఇలా అనడం, ఇక్కడ అందరికి ఇరుగుపొరుగు గ్రామస్తులందరికీ చెప్పి 100 మంది 100-120 మంది వరకు వచ్చారు. వీళ్ళందరూ కూడా చెకప్ చేసుకుంటూ ఎంతో సంతోషిస్తూ, ఎందుకంటే ఇది మనసున్న మహారాజులకే సాధ్యం, మనసున్న వ్యక్తులకే ఈ గౌరవ మర్యాదలు దక్కుతాయి. సేవ అనేది గొప్ప పదం, చాలా పెద్ద పదం సేవ అనేది. దానికి ఇంకా పెద్ద మనసు చేసుకొని 60 కిలోమీటర్లలో కాలేజీ ఉంటే ఇక్కడ ఉచితం వచ్చి చేయడానికి వచ్చినందుకు హాస్పిటల్ పెద్దలకి, యాజమాన్యానికి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా గ్రామస్తులు కూడా ఇలాగని చెప్తే వాళ్ళు కూడా అందరూ వచ్చి వీళ్ళందరూ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకొని మన కుటుంబ సభ్యుల్లాగా మనం కలిసిమెలిసి నడవాలనే ఉద్దేశంతో ఇంత ఘనంగా, ఇంత గొప్పగా జరిగినందుకు అన్నిటికంటే ముఖ్యమైనది మా స్వామి అంటే మా మిత్రుడి కూతురు స్వామికి కృతజ్ఞత కూడా తెలుపుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి చాలా ఆర్గనైజేషన్ చేసి చాలా గొప్పగా చేశారు. కాబట్టి మరొక్కసారి అనిల్ నీరుకొండ దంత వైద్యులకి, ఆ డాక్టర్లకి మరొకసారి మా గ్రామ తరఫున, మా గుడి కమిటీ తరఫున కృతజ్ఞత తెలుపుకోండి. మన అన్నయ్య ఆకుల అప్పలసూరి గారి జన్మదిన శుభ సందర్భంగా దుర్గానగర్ 71వ వార్డు గాజువాక, విశాఖపట్నం దుర్గానగర్ కమ్యూనిటీ హాల్లో మన రాయుడు వెంకటేశ్వర గారి అమ్మాయి సౌజన్య మరియు వాళ్ళ ప్రొఫెసర్ సీనియర్ డాక్టర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా కలిసి అనిల్ నీరుకొండ దంత వైద్యశాల నుంచి డాక్టర్స్ కూడా వచ్చి దుర్గానగర్లో ఈ దుర్గానగర్ గ్రామ ప్రజలకి దగ్గర సుమారుగా 100కి పైన వీళ్ళు చెకప్ చేశారు. వీళ్ళు చెకప్ చేస్తూ మళ్ళీ రేపు కూడా ఉచిత బస్సును ఏర్పాటు చేసి వాళ్ళ కళాశాల వద్ద ఉన్న వైద్యశాలకి రిఫర్ చేసి అక్కడ కూడా ఏమేమి ట్రీట్మెంట్ అవసరమో అవి కూడా అక్కడ ఉచితంగా చేసి ప్రజాసేవలో వీరంతా
పాల్గొన్నందుకు మా దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం తరపున, దుర్గాదేవి గ్రామం తరపున ప్రత్యేకంగా డాక్టర్ శ్రీనివాస్ గారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు సౌమ్య. నేను అన్ఇన్సిడెంటల్ కాలేజ్లోని హౌస్ సర్జన్గా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డాడీకి, ఇంకా మా కమిటీ మెంబర్స్ అంకుల్, అప్పల్సూర్ అంకుల్కి, అప్పల్కొండ అంకుల్కి, వాసెట్ అంకుల్కి, ప్రసాద్ అంకుల్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మా మమ్మీ డాడీ నన్ను చాలా సపోర్ట్ చేశారు డాక్టర్ అవ్వడానికి, సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఉండడం వల్ల మేము ఇక్కడ ఇప్పుడు ఫ్రీ క్యాంప్ పెట్టడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అలా మా గ్రామానికి నేను హెల్ప్ చేశాను. అండ్ మాతో పాటు వచ్చిన మా ప్రొఫెసర్ శ్రీనివాస్ సార్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ.